విశాఖ మహానగరం మరింత విస్తరించబోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద నగరంగా ఇప్పటికే ఒక కీర్తి కిరీటాన్ని దక్కించుకున్నటువంటి విశాఖ నగరం రాబోయేటువంటి రోజుల్లో పరిపాలనా సౌలభ్యం, అలానే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వరకు విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సమగ్ర ప్రణాళికల్ని అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే విశాఖలో ఉన్నటువంటి జోన్ల సంఖ్య 10కి చేరబోతోంది. 10 జోన్లుగా గుర్తించాలనేటువంటి నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర తెలియజేసింది. ఈ నేపథ్యంలోనే స్థానిక అధికార యంత్రాంగం దీనిపైన కసరత్తు మొదలుపెట్టింది. రాబోయేటువంటి రోజుల్లో 10 జోన్లకి, ఇప్పుడు 8 జోన్లు ఉన్నాయి, వాటిని 10 జోన్లుగా విస్తరించబోతున్నారు. అలానే ఇక మీదట ఎన్నికల సమయంలో కూడా, అంటే మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ప్రస్తుతం 98 వార్డులు ఉన్నాయి. ఇవి కూడా 2021లో బహుశా ఎలక్షన్స్కి ముందర, స్థానిక ఎన్నికలకి ముందర 81 వార్డుల నుంచి 91 వార్డులకి పెంచారు. ఇప్పుడు ఈ నంబర్ 150కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అతి త్వరలో మళ్ళీ స్థానిక ఎన్నికలకి ఆంధ్రప్రదేశ్ సన్నద్ధం కాబోతుందన్న విషయం అందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో స్థానికంగా యంత్రాంగానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ విషయంలో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఒక సమగ్రమైనటువంటి విధానాన్ని అమలు చేయబోతోంది. ఈ గ్రేటర్ విశాఖ పరిధిలో జోన్ల సంఖ్య పెరగబోతోంది, డివిజన్ల సంఖ్య కూడా పెరగబోతోంది. సో ఇవి రెండు జరిగితే వచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ముందుగా ఒకసారి మనం ఆలోచించి చూస్తే కనుక విశాఖపట్నం నగరానికి సంబంధించినటువంటి స్వరూపం ఇది. కానీ ఈ స్వరూపం కూడా మీరు ఒకసారి గమనించి చూస్తే కనుక విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఈ జోనల్ స్ట్రక్చర్ ఇవన్నీ చూస్తే మనకి ఒక క్లారిటీ వస్తుంది. సో ప్రస్తుతం విశాఖ నగరం ఇలా విస్తరించి ఉన్నటువంటి నగరం, తీర ప్రాంతంలో విస్తరించి ఉన్నటువంటి నగరం. మొత్తం 8 జోన్లు ఉన్నాయి. ఇవి మరింతగా విస్తరించాలంటే 10 జోన్లుగా మారబోతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే విశాఖపట్నం స్వరూపం. సో ఇక్కడ మనం చూస్తే కనుక విశాఖ, గాజువాక ఆల్రెడీ ఈ ఏరియా మొత్తానికి కూడా మెట్రో రైలు ప్లానింగ్ కూడా జరుగుతుంది. సో 2 దశలుగా ఆ నిర్మాణం చేయడానికి కావాల్సిన ప్రణాళికలను తీసుకొస్తున్నారు. సముద్ర తీరం వెంబడి ఉన్నటువంటి విశాఖలో ఈ గాజువాక దాటిన తర్వాత ఈ పరిసర ప్రాంతాల్లో, ఇటువైపు చూస్తేనేమో భీమిలి దాటిన తర్వాత, ఇవన్నీ కూడా నగరం పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతాలు కావు. ఇక మీదట ఇవన్నీ కూడా నగరం పరిధిలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది.